మాత్రమే ఫోల్డ్ బిగించాలి 10 మన శరీరం నరాల యొక్క స్ట్రెంత్ తెలుసుకుంటే వేలు ఫోల్డ్ చేస్తే చాలు. బాగా ఫోల్డ్ చేశారంటే నరాల స్ట్రెంత్ బాగా ఉంది. ఎందుకంటే ఎండింగ్ పాయింట్ నరాలన్నీ ఎండింగ్ పాయింట్ ఎక్కడంటే పాల వేలలోనే ఉండే. ఇలా స్ట్రెచ్, ఫోల్డ్, స్ట్రెచ్, fold, stretch, fold, padakapal, stretch, again fold, again stretch. Normal position. Father kalpi forward chain, chapal baga chapal. కాలంతో పైకి వచ్చేస్తుంది. కాలం బాగా చాపితే ఇప్పుడు బ్యాక్వర్డ్, ఇప్పుడు పిక్క బాగా నేలకు మళ్ళీ బాగా పైకి లేపాలి. కరెక్ట్గా మోకాల దగ్గర పెయిన్ వస్తే అక్కడ మనసు పెట్టండి. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్. పాదాలు కలిపి ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ బ్లడ్ బాగుంటుంది. స్ట్రెచ్ అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. బ్యాక్వర్డ్, అగైన్ ఫార్వర్డ్, అగైన్ బ్యాక్వర్డ్. లంబ పొజిషన్. రొటేషన్ చేయండి. చక్రపాలక రొటేషన్. Reverse. Normal position. ఎడమ కాలు తీసుకోండి. కొంచెం ముందుకు పిండి ఎడమ కాలు మధ్యలో మధ్యలోకి అలా రెండు చేతి బొట్టల మీద ఫస్ట్ పార్ట్ కదా పెద్దవే అంటే మా బ్రెయిన్కి సంబంధించిన నరాలని ఈ పెద్దవే రెండు అవుతాయి అన్నమాట. అలాగే రెండో వేలు కళ్ళు, మూడో వేలు శ్వాసరంధ్రాలు, అలాగే నాలుగో వేలు చెవు, అలాగే ఐదో వేలు నోరు. మన తలలో ఉన్న జ్ఞానేంద్రియాలు అన్నిటికి సంబంధించిన నరాలని ఫస్ట్ ఈ వేలలో రెండు. ఎందుకంటే 72,004 సంబంధించిన ప్రతి నెల తల నుంచి స్టార్ట్ అయితే ఎండింగ్ పాయింట్ 70% పాదాలను ఎండయ్యాయి. తర్వాత జాయింట్ చూడండి, ఎత్తుమడానికి వేలకు మధ్య జాయింట్ ఉంది కదా, గొంతు భాగం అన్నమాట. ప్రతి జాయింట్ నొక్కండి, రెండు బొట్టని నిలబెట్టి నొక్కండి. తర్వాత ఎత్తుగా వెడల్పుగా ఉంటుంది ఎత్తిమడి, ఇది ఎత్తిమడి అంటారు. ఇది చెస్ట్ పార్ట్ అన్నమాట. హార్ట్, లంగ్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా రెండు బొట్టల నిలబెట్టి చర్మం లోపల నరాలు టచ్ అయ్యే విధంగా నొక్కండి. మన కంకరాల మీద నడుస్తున్నప్పుడు బాగా కలుగుతుంది, పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ రావాలి అప్పు ప్రొజెక్ట్ చేసేది. తర్వాత మన లోతుగా ప్రదేశం అంతా పొట్ట భాగం ఏమిటి, ఎడపట్టిన ప్యాంక్రాస్, కుడి పక్కన లివర్, మధ్యలో అన్నవాహిక, పెద్ద పేరు, చిన్న పేరు, కిడ్నీస్ అన్ని ఉండాల్సినవన్నీ బాగానే పొట్టలోనే ఉండేది. అలాగే వచ్చే రోగాలని పొట్ట నుంచి వచ్చేది. ఏ రోజు కాదు క్లీన్ చేసుకోవాలి పొట్ట భాగం. నిన్న తిన్న పదార్థం అంతా లోపల బయటికి వెళ్ళిపోవాలి. నిన్న తీసుకున్న శ్వాసోచ్ఛ్వాసాల డస్ట్ అంతా బయటికి వెళ్ళిపోవాలి ప్రాణాయామంలో. రెండు చేతుల పాదం నొక్కండి, చక్కగా రెండు చేతుల పాదం నొక్కాలి. పాదం నొక్కిన తర్వాత యాంకిల్ నొక్కాలి. తర్వాత పిక్కబాడ్, మన శరీరంలో సెకండ్ హార్ట్ పిక్కబాడ్. గుండె పైన ఉంటుంది, మిగతా భాగాలన్నీ కింద ఉంటాయి. అంటే గుండె నుంచి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కానీ అన్ని భాగాల నుంచి గుండెకి రక్తం చేరాలంటే పిక్కబాడ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే దీన్ని సెకండ్ హార్ట్ అంటారు పిక్కబాడ్.
ఇప్పుడు ఎడమ చేత పాదం పట్టుకొని కుడి చేతి రుద్దులు బాగా పాదాలకి కాళ్ళకి చాలా మంచిది ఈ సాధన. అందుకని డైలీ 10 నిమిషాలు మన కాళ్ళకి కేటాయిస్తాం. ఇటువంటి పాదాలకులు కాళ్ళకులు మోకాళ్ళకులు ఏమీ ఉండవు. పాద పక్కన నిలబెట్టి కొంచెం పైకి కనుక్కొని పాదం నుంచి పిక్కల వరకు మసాజ్. అరచేతుల యొక్క స్పర్శ పాదం తగలాలి. అంత శక్తి ఉంటుంది అరచేతులు. ఎప్పుడైనా పాదాల నొప్పులు కాళ్ళ నొప్పులు నొప్పులు మనం ఏం చేస్తాం? కొబ్బరిని తీసుకుని మసాజ్ చేస్తాం. అదే రోజు మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, ఏ నొప్పులు ఉండవు, ఏ బాధ ఉండదు. లైట్గా ఇప్పుడు ఎక్కువ పై నుంచి కిందికి రావాలి, కింద నుంచి పైకి రావాలి. హాయిగా ఉండాలి కొట్టేటప్పుడు.